మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 40 రోజుల యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో నేడు 11వ రోజులోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2026 మార్చి 2వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలంలో యందు ఇయ్యబడును. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున అవి కూడా చూసి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కొరకై తనను తానే విమోచన క్రయధనముగా చేసుకొనెను. మన తప్పులను సరిచేయుటకు గొర్రెపిల్లను మారుగా ఇచ్చి ఎలాగూ క్రయధనముగా చేయుదురో అలాగే మనల్ని విమోచించటానికి తన రక్తమును క్రయధనముగా సమర్పించారు. మన పాపములను కొట్టువేసుకొనడానికి ఆయన రక్తము అమూల్యమైనది. ఆ రక్తంలో కడుగబడిన వారముగా మన నోటికి తన రక్తమును అందించిన శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను నిరంతరము పొందగల ధన్యతను మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని విమోచించుటకు ప్రాణమే త్యాగం చేసిన శిలువనాథుడైన మా యేసు ప్రభువా, నేటి దిన ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి నీవు మాకై సమర్పించుకున్న ఆ సమర్పణలో మేము నిలబడగల శక్తిని మాకు దయచేయము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టుమని వేడుకొనుచున్నాము. ఈరోజు సోమవారము అనగా మరొక వారంలోనికి అడుగు పెట్టించి మా పనులలోనికి, ఉద్యోగములలోనికి, విద్యాలయములలోనికి, వ్యాపారములలోనికి వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామమున క్రయధనముగా మనకై సమర్పించుకున్న ఆయన కృపలలో నిలబడగల ధన్యతను మనెల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.